నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ ఆగడాలు ఇంకా ఆగడం లేదని చెప్పాలి. ఎందుకంటే పులివెందులకు సంబంధించి సాగునీటి సంఘాల ఎన్నికల గురించి వైసీపీకి సంబంధించి మంది మార్బలంతో రావడం కావచ్చు, అక్కడే టీడీపీకి సంబంధించిన శ్రేణుల్ని భయపెట్టడాలు కావచ్చు, ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలో పోలీసుల అదుపులో మాత్రం అవినాష్ రెడ్డిని మాత్రం తీసుకున్నారు. అయితే ఇప్పుడు వేముల దగ్గర నుంచి మళ్ళీ పులివెందుల కార్యాలయానికి అయితే తరలించడం అయితే జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదా అంటే ఏమంటారు? ఎందుకంటే దాదాపు వేముల్లో సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రక్రియలో టీడీపీ శ్రేణులు ఉన్నారని తెలుసుకొనే కావాలని మంది మార్బలంతో రావడం కావచ్చు, అక్కడ బెదిరించడం కావచ్చు, దీని అంతా ఎలా చూడాలంటారు? అందుకే పోలీసులు అవినాష్ని అదుపులో తీసుకున్నారా? దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు కొన్ని పదాలు వాళ్ళు మర్చిపోయినవి ఎందుకు గుర్తు చేస్తున్నారు? మీరు బుద్ధి రావడం ఇలాంటివి అసలు ఆ పదాలు వాళ్ళ డిక్షనరీలో ఉన్నాయండి. మీరు లేని పదాలని ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు వైసీపీ వాళ్ళలో? అవినాష్ రెడ్డి పులివెందులు ఇంకా నాదే అనుకుంటున్నాడు కదా. అందుకే ఇవాళ సాగునీటి ఎన్నికలు జరుగుతూ ఉంటే మంది మార్బలంతో వెళ్ళాడు. పోనీ సింగిల్గా వెళ్ళాడా? వీళ్ళు సింహాలు కాదు కదా సింగిల్గా వెళ్ళటానికి. వీళ్ళు మామూలు మనుషులు కాబట్టి మంది మార్బలంతో వెళ్తారు భయపడి. కాకపోతే అతని పప్పులు ఉడకలా అక్కడ. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏంటో పోలీసుల మీద నిందలు వేయడం, లేకపోతే ఏదో న్యాయం లేదా ఇలాంటి పదాలు వాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది వినటానికి కూడా. ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు చేసిన ఒక్క స్థానిక ఎన్నికల్లో లేకపోతే ఒక సాగునీటి ఎన్నికల్లో టీడీపీ వాళ్ళని కనీసం వాళ్ళు నామినేషన్ వేయనిచ్చారా? కాగితాలు ఇవ్వనిచ్చారా? వాళ్ళంతా కూడా ఏకపక్షంగా వాళ్ళు ఎన్నికలు జరుపుకుని బెదిరించి ఊళ్ళు ఖాళీ చేయించి వైసీపీ వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మర్చిపోయారా? ఇవాళ వాళ్ళు అవినాష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు కొత్తగా ఏంటంటే కొత్త మాటలు మాట్లాడుతున్నాడు? ఇవాళ వేముల నుంచి అతని పులివెందులకి పోలీస్ వాహనంలో తీసుకెళ్ళారు. ఎందుకంటే అక్కడికి రానివ్వలేదు. అంటే ఇది ఫస్ట్ టైం మేబీ పులివెందుల హిస్టరీలో జరిగిందేమో కదా. ఒక రెడ్డి కుటుంబానికి, అంటే రెడ్డి కుటుంబం అంటే మీ ఇప్పుడు చాలామంది కమెంట్స్ పెట్టచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ రెడ్లను చెడ్డవాళ్ళని చేయాలి లేకపోతే మరొకళ్ళని గొప్పవాళ్ళని చేయాలి, ఇది కాదండి. అక్కడ వాస్తవాలు. ఎందుకంటే అది రెడ్ల రాజ్యం కాబట్టి. పులివెందుల ఫస్ట్ నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిందే కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే కమ్మవాళ్ళు ఉంటే కమ్మవాళ్ళనే అంటారు, లేదు కాపులు ఉంటే కాపులనే అంటారు. కాబట్టి రెడ్డి రాజ్యంలో మొట్టమొదటిసారి ఈ రకంగా జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం, మేబీ కనీసం ఒక 2 దశాబ్దాల ఇంకా ఎక్కువ మనకు తెలియదు. కాబట్టి అవినాష్ రెడ్డి అక్కడ అరెస్ట్ తప్పించుకున్నా ఇవాళ ఇక్కడ పోలీసు వాహనంలో వెళ్ళడం మాత్రం తప్పించుకోలేకపోయారు. అంటే సొంత నియోజకవర్గం కావచ్చు, అక్కడే పరువు పోయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఆ పదాలు అదే, మీరు కొత్త పదాలు చెప్పొద్దు దయచేసి. పరువులు, బుద్ధిలు, మంచితనాలు ఇలాంటి పదాలు ఏమీ వద్దండి దయచేసి. అసలు మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ అమాయకులు, అలాంటి పదాలు చెప్పండి. చాలా మంచివాళ్ళు, సౌమ్యులు, ఈ కాయినేజెస్ అక్కడ సరిపోతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి. చిన్న పిల్లోడు, దానికి కూడా వివరణ ఇచ్చుకున్నాడు అవినాష్ రెడ్డి. చిన్న పిల్లోడు కాబట్టి ఇట్లా చేస్తాడు. ఇదే పెద్ద పిల్లలు అయితే బుద్ధిగా ఒకళ్ళు వచ్చి మర్యాదగా వెళ్తారు. చిన్న పిల్లోడు కదా, ఏం తెలియదు కదా, రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి చిన్న పిల్లలు ఇలా చేస్తారు. కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డికి అంటే చూసారా విధి ఎట్లా ఉంటుంది అనేది. అసలు అక్కడ అరెస్ట్ తప్పించుకుందాం అనుకుంటే ఇవాళ నీ వేముల నుంచి పులివెందుల గడ్డ మీదకి నువ్వు పోలీసు ఎస్కార్ట్తో వెళ్ళావు, పోలీసు వాహనంలో వెళ్ళావు. ఇంతకంటే ఇంకా అవమానం ఏమైనా కావాలండి వాళ్ళకి? అయితే అదే పులివెందులకు సంబంధించి ఇంకొక రకమైనటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి ఒక బాధ్యతలు కానీ లేదా వైసీపీకి సంబంధించి సమర్థంగా ఎదుర్కోవట్లేదని చెప్పేసి తెలిసి దీన్ని బాధ్యతలు తీసుకోవడానికే పులివెందుల్లో అవినాష్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి కూడా వింటున్నాం. అయితే అతి తొందరలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక జగన్ కూడా దిగి అవినాష్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? మనం గతంలో మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే లాస్ట్ టైము మొన్నసారి కంటే అంతకుముందుసారి వెళ్ళినప్పుడు పులివెందులకి ఎవరు జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు అవినాష్ రెడ్డి మనుషులే కనిపించారని బాధపడ్డాడు, నా ఉనికి లేదు అనుకున్నాడు అనేది మనం ప్రస్తావించాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉనికి అనేది పులివెందులలో శూన్యం.
అందులో సందేహం లేదు. ఎట్ ద సేమ్ టైం అవినాష్ రెడ్డి హవా ఇంకా ఉంది అనుకుంటే కూడా పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఈ సాగునీటి ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. టీడీపీ వస్తుందా, టీడీపీ కూటమి, లేదు వైసీపీ వస్తుందా అనేది ఇక్కడ అంటే ఎంతవరకు అతని సే ఉంది, ఇంకా అవినాష్ రెడ్డికి ఏమైనా అంటే అక్కడ అడుగు పెట్టే అర్హత ఉందా లేదా, అంటే పులివెందుల్ని తన చేతుల్లోకి తీసుకోగలడా, జగన్మోహన్ రెడ్డి నుంచి కంప్లీట్గా వైసీపీని తీసేసుకుంటాడా లేదా అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అంటే ఈ రిజల్ట్ వచ్చాక. కాబట్టి ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఇబ్బందుల్లో ఉన్నాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఒకవేళ, ఎందుకంటే ఇప్పటికే జనాలకి చాలా కోపంగా ఉంది. తెలుగుదేశం కూటమి వచ్చి 6 నెలలు అయిపోయింది నిన్నటితో. వీళ్ళు ఎందుకు ఇంకా అరెస్టుల పర్వం మొదలు పెట్టలేదు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆగ్రహజ్వాలలు చూపించాడో సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కానీ అది సరిపోదు, ఇప్పుడు కరెక్ట్ వేటు పడాలి. అంటే ఎప్పుడూ కూడా నేను సింహాన్ని అంటాడు కాబట్టి ఫస్ట్ సింహంతో మొదలు పెడితే బాగుంటుంది కదా. పులివెందుల సింహంతో మొదలు పెడితే తర్వాత తాడేపల్లిలోనో లేకపోతే విజయవాడ ఇంకా ఉన్నాయి కదా కొన్ని నియోజకవర్గాలు, గొప్ప గొప్ప నియోజకవర్గాలు, ఒక పెద్దిరెడ్డి, ఒక మిథున్ రెడ్డి, ఒక భార్గవ్ రెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి. సో వాళ్ళ నియోజకవర్గాలు నెక్స్ట్ పిల్లలో పెద్దలో మనకు తెలియదు వాళ్ళు ఏమవుతారో, వాళ్ళ మీద పడాలి. కాబట్టి ఇది మాత్రం జరగాలండి. పులివెందుల సింహమో మనకు తెలియదు, ఆ సింహమో పులో ముందు బోన్లో పడితే అప్పుడు ఈ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు తోక ముడుస్తారా, నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అనేది అప్పుడు తెలుస్తుంది మనకి. సో చూద్దాం మనం ఖచ్చితంగా ఏదైతే అవినాష్కి సంబంధించినటువంటి ఒక అదుపులోకి తీసుకున్నారో ఖచ్చితంగా దాని మీద అయితే ఒక యాక్షన్ అయితే తీసుకోబోతుందని తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.